ఒక సహోదరుడు క్రొత్త కారు కొనుక్కున్నాడు. వినండి, అంత క్రొత్త కారు కొనుక్కున్నాడు. రోజు తుడుస్తున్నాడు దాన్ని. రోజు తుడవటం, బిల్డింగ్ మీద నుంచి చూడటం, ఎండకి షైనింగ్ ఇస్తుంటే సంతోషంగా ఉండేవాడట. ఒకరోజు చూస్తున్నప్పుడు తన చిన్న కొడుకు ముద్దుల కొడుకు ఆ కారు మీద ఏదో రాస్తా ఉన్నాడట. ఏదో రాస్తూ ఉన్నాడట. గీతలు గీసుకుంటూ ఆ కారు మీద రాస్తుంటే ఒకటేసారి తండ్రికి కోపం వచ్చి తన చేతిలో ఒక కర్ర గాని ఏదో మంచి రాడ్ తీసుకుని వెళ్ళిపోయి ఆ కొడుకు చేతులని ఎడా పెడ పట్ 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 కొట్టి పడేశాడు. ఆ కొడుకు వేళ్ళు విరిగిపోయినాయి, భయంకరంగా కొట్టేస్తున్నాడు. కొత్త కారు మీద మొత్తం గీతలు గీసిన వారు వెధవాని పటా 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 కొట్టిపడే గాని ఎముకలు చాక్ పీస్ ఇరిగిపోయినాయట. త్వరగా పరిగెత్తుకుంటూ వెళ్ళి తండ్రి కదా ప్రేమ తట్టుకోలేక ఎత్తుకొని హాస్పిటల్కి పరిగెత్తగానే హాస్పిటల్లో డాక్టర్ అన్నాడు, సార్ మొత్తం ఎముకలు ఇరిగిపోయినాయి సార్, ఇవి మరలా ఆపరేషన్ చేసి అతక పెట్టడం చాలా కష్టం సార్ అనేసి డాక్టర్స్ అనగానే తండ్రి తట్టుకోలేక ఏం చేయాలి అర్థం కాక, ఏం రాసిండు నా కొడుకు కారు మీద? నా కొడుకు కారు మీద ఏం రాసిండు అసడని హాస్పిటల్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి కారు మీద చూస్తే కారు మీద రాశాడట, డాడీ ఐ లవ్ యూ డాడీ, డాడీ ఐ లవ్ యూ అని రాసినాడు. అబ్బా, అది చూసి తట్టుకోలేకపోయినాడు తండ్రి. ఆ పక్కన హాకీ స్టిక్ తీసి మొత్తం కారణంతా కూడా చూరా చేసుకునేసి, చూడండి ఆ ప్రేమ ఎక్కడికి తీసుకొని వచ్చింది. వద్దు బిడ్డ, మన కోపాలు వద్దు బిడ్డ, మన పిలుపు ప్రేమ 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 అంతే. ప్రేమకి రెండంచుల ఖడ్గం లేదు, అది ఒక్క ఖడ్గమే. అది రెండంచుల ఖడ్గం అని మనము ఎస్కేప్ కావద్దు. ఆ ఎక్స్క్యూజెస్ సాకులు వద్దు మనకి. ప్రేమ ఒక అంచు ఖడ్గమే. హల్లెలూయా. క్రైస్తవ బిడ్డలమైన మనం ప్రేమించాలా, క్షమించాలా, దట్స్ ఆల్. ఎవరిని? క్రైస్తవులనే ప్రేమించి క్షమించటం కాదు, మన శత్రువులను సైతం ప్రేమిస్తాం, క్షమిస్తాం. యేసయ్య రాకడలో మనం సిద్ధపడ